నెల్లూరు జిల్లా కోట మండలం ఎంపీపీ ఎన్నికపై మాజీ మంత్రి జిల్లా ఇన్ఛార్జి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కోట ఎంపీపీ ఎన్నిక రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, వైసీపీ బీఫామ్పై గెలిచిన ఎంపీటీసీలను ప్రలోభపెట్టి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం తెలుగుదేశం పార్టీ హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యబద్ధంగా వైసీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలను టీడీపీలో ఎలా తీసుకెళ్లారు అంటూ మండిపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రజలకు వెన్నుపోటు పొడిచాడో అదే పంతాలో మరొకసారి కోట మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు వెన్నుపోటు పడడం జరిగింది. ఇది రాజ్యాంగం ఎంత అపహాస్యం పాలవుతుంది అంటే, ఇది మండల పరిషత్ ఎన్నిక. 16 మందిలో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు, 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. అంటే కోట మండల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఏదైతే కోట మండల పరిషత్ ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బేఖాతరు చేస్తూ అపహాస్యం పాలు చేస్తూ ఈరోజు మీ ఇష్టారాజ్యంగా మా దగ్గర గెలిచినటువంటి వాళ్ళు, మా గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభ పెట్టి తీసుకువెళ్ళి ఈరోజు మేము గెలిచామనేటువంటి ఇంతకన్నా దిగజారుడుతనం, సిగ్గుమారినతనం, పిరికితనం, దొంగతనం మాకు ఉండదనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక 3 నెలలకు సంబంధించినటువంటి ఎన్నిక. మేము ఎందుకు వచ్చామంటే ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రజాస్వామ్య పద్ధతిలో మా తరఫున గెలిచినటువంటి వాళ్ళని మీరు ఏ విధంగా తీసుకువెళ్తారో, ఏ విధంగా ఎన్నిక నిర్వహిస్తారు, ఏ విధంగా ఈ ఎన్నికకు సంబంధించినటువంటి విలువ ఉంది, దీనికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది, ఏ విధంగా మీరు మాకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర బాహటంగా తెలుగుదేశం పార్టీ కంట్రోల్ వేసుకొని తీసుకొస్తారు. కాబట్టి మీరు గెలవలేనటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ వేసుకొని గెలిచినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రలోభాలకు లొంగి కొంతమంది స్వార్థపరులు మీ కండువాలు వేసుకుని వస్తే అది మీరు పెద్ద గెలుపు. కాబట్టి అందుకనే పోతే 11 మంది ఉన్నారు. కొంతమంది పార్టీ ఫిరాయించినటువంటి నాయకులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది పోయారు. కొంతమంది ఎన్నిక ప్రక్రియ మొదలు కాగానే ఒక్కొక్కటి రంగు బయటపడింది. కాబట్టి ఈరోజు మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చాం, మేధో మదనం చేసాం, పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. స్థానికంగా ఉన్నటువంటి మా ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఒకటే నిర్ణయానికి వచ్చాం. వెన్నుపోటుదారుడికి 1000 ఓట్లున్నా, నీతి నిజాయితీ కలిగినటువంటి వాడికి 4 ఓట్లున్నా, ఆ 4 ఓట్లు కలిగినటువంటి వాడికి వెన్నుపోటుదారులని, కుట్రదారులని ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఫిరాయించి అధికార పార్టీ వైపు మొగ్గు చూపించారో అటువంటి వ్యక్తులను మాత్రం విడిచిపెట్టేది ఉండదు. భవిష్యత్తులో వాళ్ళకి మరలా అవకాశం కల్పించేది ఉండదు. ఎవరు ఎన్ని రకాలు మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని రకాలైనటువంటి వాళ్ళకి అష్యూరెన్సెస్ ఇచ్చినా ఈరోజు చెప్తున్నారు మాకు అధికారం ఉంటేనే అంటున్నారు. అధికారం ఉంటేనే అనేటువంటి వాళ్ళు, అధికారం లేకపోతే బ్రతకలేనటువంటి వాళ్ళు ఈరోజు ఆ రోజు మీరు చెప్పండి, అలా మేము అధికారం ఉన్నాం కాబట్టి మీ దగ్గరికి వస్తుంటే మేము ఇవ్వకుండా ఉండేవాళ్ళం. మా గుండెకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి, మా రక్తంకి వస్తే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఇటువంటి దిగజారుడుతనాలకు పాల్పడితే దాని మీద నిలదీయాలి. గెలుపోవడంతో సంబంధం లేదు. ఎందుకంటే పార్టీకి మాకు కూడా గుణపాఠం రావాలి. ఎవరు మన, ఎవరు తన, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని ఎవరు మోస్తున్నారు అనేటువంటిది